అలా వైకుంఠంలో అమృత సరస్సుల మధ్యలో వజ్రసింహాసనంపై శంఖచక్ర గదాధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు చిరుమందహాసంతో, ఓ భూదేవి, పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. ఓ భూదేవి, గీతను పూర్తిగా చదవలేని వారు దానిలో సగభాగమైన అంటే 9 అధ్యాయాలు చదివినా గోదానం వల్ల కలిగే పుణ్యఫలం తప్పకుండా దక్కుతుంది. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్, షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. శంఖ చక్రధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు భూదేవితో ఇలా వచిస్తున్నారు. ఓ భూదేవి, గీతను పూర్తిగా చదవలేని వారు దానిలో 3వ భాగమైన అంటే 6 అధ్యాయాలైన పారాయణం చేసేవారికి గంగా స్నానం వల్ల కలిగే పుణ్యఫలము తప్పకుండా ప్రాప్తిస్తుంది. గీతలో 6వ భాగం అంటే 3 అధ్యాయాలు పారాయణం చేసేవారికి సోమయాగం చేయడం వల్ల కలిగే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. నా మీద భక్తితో నిత్యము ఒక్క అధ్యాయాన్ని చదివేవారు కూడా రుద్రలోకం చేరి అక్కడ ప్రమదగణాల్లో ఒకటిగా చిరకాలం జీవిస్తారు. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం య పఠతే నరః స యాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే. ఓ భూదేవి, ఒక అధ్యాయంలోని 4వ భాగమైన ప్రతినిత్యము పారాయణం చేసేవాడు ఒక మన్వంతర కాలం మానవ జన్మ పొందుతాడు. ఒక మన్వంతరం అంటే 30,67,20,000 సంవత్సరాలు అని అర్థం. గీతాయాః శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం య పఠేన్నరః. ఓ భూదేవి, గీతలోని శ్లోకాల్లో 10 శ్లోకాలు కానీ లేక 7 శ్లోకాలు కానీ లేక 5 శ్లోకాలు కానీ 4 కానీ 3 కానీ లేక 2 శ్లోకాలు కానీ 1 కానీ ఆఖరకు అర్ధ శ్లోకం కానీ అనునిత్యం పఠించేవారు చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. ఆ వైకుంఠంలో అమృత సరస్సుల మధ్యలో సువర్ణ సింహాసనంపై విరాజిల్లుతున్న ఆ శ్రీమన్నారాయణుడు భూదేవితో ఇలా వచిస్తున్నారు. ఓ భూదేవి, 10,000 సంవత్సరములు చంద్రలోకంలో సుఖంగా జీవిస్తారు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ సమస్త జగత్తుకి సృష్టికర్త అయిన ఆ శ్రీమన్నారాయణుడు గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్ ఉచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. కొన్ని కోట్ల సూర్యుల కాంతితో విరాజిల్లుతున్న ఆ శ్రీమన్నారాయణుడు భూదేవితో, ఓ భూదేవి, గీతను మరలా మరలా అధ్యయనం చేసే మానవునికి ఉత్తమమైన పరమపదం ప్రాప్తిస్తుంది. గీతార్థశ్రవణాసక్తో మహాపాపాయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. శంఖచక్ర గదాధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ ఆ భూదేవితో, గీత యొక్క అర్థాన్ని వినడంలో ఆసక్తి కలిగిన మానవుడు మహాపాపి అయినప్పటికీ వైకుంఠానికి వచ్చి నాతో పాటు ఆనందాన్ని అనుభవిస్తారు. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిసః జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం. శంఖచక్ర గదాధారి అయిన ఆ శ్రీమన్నారాయణి ఎడమ చేతిలోని శంఖం
ఓంకార ధ్వని చేస్తుండగా చిరునవ్వుతో, ఓ భూదేవి, గీతను అనుసరిస్తూ నిత్యకర్మలు ఆచరించే మానవుడు మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాతా పరం పదం. గీతాశాస్త్రాన్ని ఆశ్రయించిన వారు అనగా జనకుడు లాంటి రాజఋషులు ఎంతోమంది పాప విముక్తిని పొంది పరమపదాన్ని చేరుకున్నారు. గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. అనగా గీతా పారాయణం చేసిన తర్వాత గీతా మహాత్మ్యం కూడా పారాయణం చేయాలని అర్థం. ఏతాన్ మాహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. వైకుంఠం అంతా పారిజాత పువ్వుల సువాసనతో గుబాళిస్తూ ఉండగా వీణా మృదంగ శంఖధ్వనులతో అలరాడుతున్న ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, ఓ భూదేవి, మాహాత్యంతో పాటు గీతా పారాయణం చేసేవానికి పైన చెప్పిన ఫలితంతో పాటు ఉత్తమమైన పరమపదం ప్రాప్తిస్తుంది. సూత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూతుడు సౌనకాది మహర్షులకు ఈ సనాతనమైన గీతా మహాత్యాన్ని తెలియజేశారు. ఇది శ్రీ వరాహ పురాణంలోని గీతా మహాత్మ్యంలో ఉంది. జై శ్రీకృష్ణ.